ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్టు. ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ ఆజమాయిషి. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంటు వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి. వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు. బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్. ట్రాఫిక్ వ్యవస్థను లింక్ చేయడం కోసమేనా? కాంగ్రెస్ సర్కార్ తీరుతో వాహనదారుల్లో ఆందోళన. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటున్న రవాణా శాఖ. సరే, రవాణా శాఖ తెచ్చిందా? ట్రాఫిక్ చలాన్లను ఆటో డెబిట్ చేస్తున్నారా, చేయబోతున్నారా, లేకపోతే ఆపేస్తారా అనేది పక్కన పెడితే ఇదొక కొత్త కుట్ర. కేసీఆర్ గారు అప్పుడు ఏం చేసిందంటే హైవేల మీద లేకపోతే గల్లీలల్లా రోడ్ల మీద ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళను సీసీ కెమెరాల లెక్క స్మార్ట్ కెమెరాలు ఇచ్చి ఫోటో కొట్టుడు, డబ్బులు గుంజుడు. దారి దోపిడీ అనేది కేసీఆర్ గారి కాలం వచ్చినాక పెరిగిపోయింది విపరీతంగా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దోపిడీ. మనం పోతాంటే వాడు కొడతాడు ఫోటో కొట్టి, అది పంపంగానే కథం చలాన్ల రూపంలో లేకపోతే నిబంధనలు అతిక్రమించిన రూపంలో వాహనదారుల నుండి పెద్ద ఎత్తున దోపిడీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు కేసీఆర్ గారి మీద ఇది చాలా పెద్ద నిరసన, చాలా పెద్ద విమర్శ. దొంగలకు ఉరికొచ్చేది, పట్టుకునేది, కథం అక్కడక్కడనే వసూలు చేసేది. ఇప్పుడు దానికి ఇంకా తీవ్రమైన స్థాయి అనుకోవాలి. ఇది ఏకంగా ఇది బ్యాంక్ అకౌంట్లను జత చేసి ఇదో రకమైన దోపిడీ. కేసీఆర్ ఏమో అప్పుడు టార్గెట్స్ పెట్టిండు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు. ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు తీయండి, వాళ్ళ మీద చలాన్లు వేయండి, వాళ్ళకు ఫైన్లు వేయండి అని టార్గెట్స్ ఇచ్చిండు. వాళ్ళు ఓపెన్గా చెప్పేది అప్పుడు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, మాకు టార్గెట్స్ ఉన్నాయి రా అయ్యా, రోజు 10 మందినో 20 మందినో దొరకబట్టి కేసులు పెట్టి లేకపోతే ఫోటోలు కొట్టి ఫైన్లు వేసి బడ్జెట్ క్రియేట్ చేయాలి, ఆమ్దాని ప్రభుత్వాలకు అందజేయాలి అని. ఇప్పుడు ఇది కూడా అటువంటిదే. ఇక కేసీఆర్కి మించినైనా కదా రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయనేం చేసిండు, ఏకంగా మన బ్యాంక్ అకౌంట్లని జత చేసి గిట్లా మనం సిగ్నల్ జంప్ అయిన మన తెలంగాణ అలాకెళ్ళే కట్ కావాలి. ఇగో ఇప్పుడు 50 కిలోమీటర్ల స్పీడ్ తోటే పోవాలి పలానా దగ్గర. 51 కిలోమీటర్ల స్పీడ్ అయినా కూడా అక్కడ కథ వెంటనే ఫోటో కొట్టాలి, స్పీడ్ లిమిట్ దాటిందనే దాంతో డబ్బులు కట్ చేయాలి. చూడు ఎంత ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను ప్రభుత్వాలు ఆచరణలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూనే చూడండి. ఇది కూడా భయంకరమైన దోపిడీ అని చెప్పాలి. ఇటువంటి రకరకాలే మీరు పెట్టుకొని ఎత్తాలంటే మీరు మామూలు కాదా.